ఇడుపు కాగితం అనే సినిమా వస్తే ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఓ అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది. ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది. తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. మేము డబ్బింగ్లు చెప్పిండ్రా మాకు మీరు 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 మా ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు. పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. ఆ యాసలన్నీ మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి విని చస్తున్నాం కదా, సక్సెస్ కూడా చేస్తున్నాం కదా. ఆ సినిమాలు బోళ్ళని లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు కదా. ఇప్పుడే మావాడు ఒకడు వచ్చి మా పలుకుబడిని ఇడుపు కాగితం అని పేరు పెడితే ఇంత ఓరోలేంతనమా? మీకు వ్యవసాయ మిగుల్లోంచి డబ్బులు వచ్చి మీరు సినిమాలు తీస్తే మీ పెద్ద పెద్ద జమీందారులు, ఎస్టేట్లు, ఎస్వి రంగారావు సూటు బూట్ వేసుకొని ఇట్లా ఇంటి మధ్యలో అప్పుడే దాన్ని ఏమంటాం మనం ఇంట్లో మెట్లు ఉండడం ఏమంటాం కదా, డూప్లెక్స్ ఇండ్లుంటే దాని నుంచి ఎస్వి రంగారావు ఆ ఇండ్లే లేవు మా దగ్గర. ఆ సినిమాలు చూసినాం మేము. మీరు నాగార్జున సాగర్ కాలువలలో గూడ వేస్తూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏం, అది మా ఆట కాదు, మా పాట కాదు. ఆ సమయం కూడా మా దగ్గర ఏటికేతం బట్టి 8 పుట్లు పండించి ఎన్నడూ మెతికెరగరన్నా అన్నది మా జీవితం.